హాయ్ అండి. చాలా సింపుల్గా పన్నీర్ పకోడా తయారు చేసుకునే విధానం. ముందుగా 200 గ్రాముల పన్నీర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని నిలువుగా కట్ చేసి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ వేసుకొని కడిగేసుకోవాలండి. మరీ చిన్నవి కాదండి, మరీ పెద్దవి కాదు. దీన్ని ఒకసారి కడిగేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కారము 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్, 1/2 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసుకోకండి, ఎందుకంటే పలచగా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. వీటన్నిటికీ ఇప్పుడు ఈ పిండి అనేది పట్టించాలి. బాగా పన్నీర్ ముక్కకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలండి, ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకుని ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే మాడిపోకుండా ఉంటాయి, బాగా వస్తాయి. ఇక్కడ నేను లోతుగా ఉన్న కడాయి తీసుకోవడం వల్ల నేను పన్నీర్ ముక్కలు అనేవి ఒకే చోటగా ఉంటున్నాయి. అదే వెడల్పాటి కడాయి అయితే విడివిడిగా ఉంటాయండి. ఈ పన్నీర్ ముక్కల్ని వెంటనే కలపకూడదు, కొద్దిగా వేగిన తర్వాత కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కలుపుతున్నాను. ఇవి ఒకే చోట వేయడం వల్ల అంటుకున్నాయండి, కాకపోతే వేగిన కొద్దీ విడివిడిగా వచ్చేస్తాయి. లోతుగా ఉన్న కడాయి అయితే చక్కగా పన్నీర్ అనేది మునుగుతుందండి. అదే వెడల్పాటి కడాయి అయితే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, అలాగే కాకపోతే విడివిడిగా వస్తాయి. ఇందులో అయితే మనం ఇలాగా దగ్గరగా వచ్చేస్తాయి, అయినా వేగిన కొద్దీ మనకు విడివిడిగా పీసెస్ వచ్చేస్తాయండి. ఇక్కడ నేను విడివిడిగా చేస్తున్నాను ఈ విధంగా గరిటెతోటి. చూడండి, అన్నీ విడివిడిగా అయిపోయాయి. ఈ పన్నీర్ కూడా వేగిపోయింది. చాలా సింపుల్గా పన్నీర్ పకోడా రెడీ అయిపోయిందండి. దీన్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ సాస్ లేకపోతే ఇలాగైనా విడిగా అయినా తినేయొచ్చండి, అంత బాగుంటుంది అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ బటన్ ఆల్ నొక్కడం ద్వారా నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.